హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐషు సంజీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా సాస్ ఇంట్లోనే తయారు చేసి చూపిద్దామని ఇలా ట్రై చేశాను. నేను ఒక పావు కిలో టమాటాస్ తీసుకొని క్లీన్గా వాష్ చేసి పీసెస్గా కట్ చేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టాను. తర్వాత వాటర్ రాకుండా ఆ స్మాష్ అయిన టమాటా పీసెస్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేశాను. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ పేస్ట్ మొత్తం అందులోకి వేసి ఇలా మొత్తం వడగట్టేశాను. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని అందులో వాటర్ మొత్తం పోయేలాగా ఉంచి కొంచెం దగ్గర పడేలాగా చేశాక కొంచెం షుగరు, సాల్ట్, కొంచెం కారం వేయాలి. ఇది కూడా దగ్గరికి అయిపోతుంది. తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని మనం ఒక స్పూన్తో టమాటా సాస్ అందులో వేస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే టమాటా సాస్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. అంతే, టమాటా సాస్ రెడీ అయిపోతుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టము. సో అందుకని ట్రై చేశాను. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.